सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। క్షత్రియ వీర కుమారులకు ప్రతిరోజుగా నిలువ సాహసించిన నీ నామము కర్ణుడు. నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ సకల విద్యా పారంగత పండిత పరిషత్ మధ్యమున పూజ్యులైన నా పితృదేవతలను స్మరించుట నా ధర్మం. నేను రాధాసుతుడను, అధిరథ కుమారుడను. నీ కులం? నేను సూతుడను, సూతకులం. సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హుడు. ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి? జాతి నెపమున సూతసుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాళంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. భైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకిప్పుడే ఇతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, చురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతధ సహస్రధ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. దాత, నా రక్తము రంగరించి అలకులిశాది రేఖా చిహ్నితములైన మీ అరుణారుణ శుభపాద పద్మయుగుణమునకు సంలేపనము గావించను. మీ రుణమీగు వాడను కాను. ఎచ్చట శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తిత్తునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబరము గావించుతున్నాను. హితుడా, అప్రథిత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్థసింహాసనార్హతనిచ్చి గౌరవించుతున్నాను. వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. వెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.
నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ రెంటిలోన ఏది కాదన్న, ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది? మూడు కొండలు కలిపి దున్నిన ముక్కాలు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు 5 కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సిపాయి కలకం విజృంభించ నరసింహాలై గర్జించాము. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి నీటే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. 300 సంవత్సరాలు పరదాస్యంలో మ్రగ్గిపోయి మహమ్మదీయ, పరాసు, ఆంగ్లేయ దురాక్రమణలకు బలి అయి దత్త మండలంగా, ఆంధ్ర మాగాణంగా, తెలంగాణగా విభజించబడ్డ అభాగ్య సోదరులు స్వరాజ్య సముపార్జనానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు వాళ్ళందరం తిరిగి కలుసుకోగలిగాం. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగాం. కలిసి 15 ఏళ్లైనా కాలేదు. మన ఇల్లు మనం చక్కబెట్టుకోనే లేదు. మన పెంపు ఐకమత్యం చూచి ఓర్వలేని స్వార్థపరుడు గృహఛిద్రాలు కలిగిస్తుంది. మన తెలుగు గడ్డను గొడ్డళ్లతో పగలగొట్టాలని చూస్తున్నారు. ఏ రాష్ట్రం గాని బాగుపడాలంటే అన్ని ప్రాంతాల పారిశ్రామికవేత్తలను, వ్యాపార దక్షులను సుహృద్భావంతో చేరదీయాలి. వారి ధన విజ్ఞాన సాధన సంపత్తిని సద్వినియోగం చేసుకుని మనం అభివృద్ధి చెందాలి. ఈనాడు అంతర్జాతీయ పర్యటనలు, సాంస్కృతిక సమావేశాలు, సమ్మేళనలు కావాలని అన్ని దేశాల వారు కోరుకుంటున్నారు. సాటి వారితో తమ ప్రగతిని పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నారు. గాలి కంటే వేగంగా, ధ్వని కంటే శీఘ్రంగా
శాస్త్ర పరిజ్ఞానం పరిణితి చెందుతూ చంద్ర మండలం దాకా మానవుడు పయనించే ఈ రోజుల్లో మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ముళ్ళ కంచెలు బాతుకుని మన ఇంట్లో మనం ఉన్నాం. అనాది నుంచి ఈ ప్రాంతపు ఆడబడుచులు ఆ ప్రాంతానికి కోడళ్లుగా వెళుతున్నారు. ఆ ప్రాంతపు ఆడబడుచులు ఈ ప్రాంతానికి కోడళ్లుగా వస్తున్నారు. మన తోబుట్టువుల శీలాన్ని నడివీధుల్లో గోడలకెక్కించటం ఎంత హేయం. మన రక్తాన్ని మనమే దేవుకుంటున్నామన్నమాట. ఇదేనా మన ప్రగతి? ఇదేనా మన పురోగతి? అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో కళకు విజ్ఞానాన్ని జోడించి నీళ్ల మీద రాళ్లను తేలించి అపూర్వ శిల్పకల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి స్థూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. సింహపురి మత్స్యపురి ఓడరేవుల నుంచి ఖండ ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఓరుగల్లు కోటలో సాముగరడీలలో కాకలు దేరిన మేటి పోటరి జగజ్జట్టులను తయారు చేసి దేశ దేశాలకు పంపించాం. ఆనాడే అంత నమ్మకాన్ని పంచిపెట్టిన మనం ఈనాడు చేస్తున్నది ఏంటి? అన్నను తమ్ముడు, తమ్ముణ్ణి అన్న అనుమానించుకుంటూ కాదనుకుంటున్నావు. నలుగురిలో వెలితి పడుతున్నావు. నీ సోదరుణ్ణి నువ్వే గౌరవించలేనప్పుడు ఇతరులు నిన్ను ఎలా గౌరవిస్తారు? ఎలా విశ్వసిస్తారు? ఈనాడు స్వతంత్ర భారతావనిలో రాష్ట్ర స్థాయిలో మనకు గౌరవ స్థానం లభించింది. ఆ స్థానాన్ని మనం చేజారనివ్వకూడదు. సమైక్య భావంతో సింగారించుకున్న తెలుగు తల్లి చీర చెరగు చెరగనివ్వకూడదు. ఆ తల్లి సమగ్ర స్వరూపమే సదా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించాలి. ఈనాడు 5 కోట్ల తెలుగు బిడ్డలది ఒకే బాట ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం. తెలుగు తల్లికి జై. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, బల్బలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పేరుకు ఫైన్ ఆర్ట్స్ క్లబ్, పైకి కల్చరల్ క్లబ్. పేరుకు ఫైన్ ఆర్ట్స్ క్లబ్, పైకి కల్చరల్ క్లబ్. అబ్బెబ్బే చూస్తుంటే లోపల అంతా గబ్బు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పనికి దొంగలై తిరిగే సోంబేరులు, పేకాటే వృత్తి అయిన పెద్ద మనుషులు. మా బాబులు పనికి దొంగలై తిరిగే సోంబేరులు, పేకాటే వృత్తి అయిన పెద్ద మనుషులు. వెళ్ళేటప్పుడు హుషారు, వచ్చేటప్పుడు బేజారు. ఉన్నది క్షవరం చేసుక ముసుకేసుకపోతారు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. పసిగందులు పాలు లేక గిలగిల్లాడుతూ ఉంటే, సంసారం గడపలేక పెళ్ళామేడుస్తుంటే. పసికందులు పాలు లేక గిలగిల్లాడుతూ ఉంటే, సంసారం గడపలేక పెళ్ళామేడుస్తుంటే. నిశాలోన మునిగిపోయి ఖుషీలోన తేలిపోయి, అమ్మాయిల పక్కన జలసాలు చేస్తూ ఉంటారు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. సొసైటీకి జాడ్యం ఫ్యాషన్ అయింది, లేడీసులు కూడా ఇది పాకిపోయింది. సొసైటీకి జాడ్యం ఫ్యాషన్ అయింది, లేడీసులు కూడా ఇది పాకిపోయింది.
బస్తీలను ముంచింది, పల్లెలకు సోకింది. తప్పను వాడు లేడు, చెప్పిన వినువాడు లేడు. క్లబ్ అంటే క్లబ్ అంటే ఎందరికో భలే మోజు, ఈ జబ్బు లేని వాళ్ళు లేరు ఈ రోజు. విప్రశేఖరులకు అభివాదనం. పండితుల వలె తేజో విరాజితులై ఉన్నారు. మరి అర్ధరాత్రి అంతఃపురానికి సింహద్వారాన రాక పాణిద్వారాన ప్రవేశించిన కారణం? మగధ సామ్రాజ్య రమామనం వల్లభ, విహితులు ఎదుట నుంచి విరోధులు వెనుక నుంచి రావడం పరిపాటేగా. నేను మీకు విరోధినా? విద్యా వివేక సంపన్నులైన చతురమతులు చెలొత్తులాడుచున్నట్టున్నారు. మీ సరస సంభాషణా చాతురి వివరించి కోరిన మేరకు బహుమతులు అందుకోండి. అభ్యంతరం లేదు. ఇయ్యగల సరసుడవనే వచ్చాం. మాకు కావలసినవి మణిమాణిక్య సువర్ణ వస్త్రాభరణాలు కావు, మడిమాన్యాలు కావు. మరి మేము రణార్థులము. రణమా? అహో, మాయా విప్రవేశధారి, ఇది నీ తంత్రమా? పాటి రాజందునా శాపోపహతమైన యదువంశమున జన్మమందినావు. శరీరుడందున సమరాన వెన్నిచ్చి ద్వారకా నగరిలో దాగినావు. గుణశాలి వందున కూరిమి చూపిన మమపై బడి హతమార్చినావు. మతిమంతుడందునా మరది ప్రేమించిన అబలకరించి పెండ్లాడినావు. మూతి మీదను మీసనే మొలవనట్టి చెడివగు నీవు నా సరి జోడు కావు. మీసలను తీసినను బల్రోసమున్న భీమసేనుడే నాకు ఉజ్జీముకుందా. ఫళ భీమసేన, ఫళ ఫళ. ఇక రాజసూయము నిరాటంకంగా నెరవేరినట్టు.
అభివాదనం. పండితుల వలె తేజో విరాజితులై ఉన్నారు. మరి అర్ధరాత్రి అంతఃపురానికి సింహద్వారాన రాక పాణిద్వారాన ప్రవేశించిన కారణం? మగధ సామ్రాజ్య రమామనం వల్లభ, విహితులు ఎదుట నుంచి విరోధులు వెనుక నుంచి రావడం పరిపాటేగా. నేను మీకు విరోధినా? విద్యా వివేక సంపన్నులైన చతురమతులు చెలొత్తులాడుచున్నట్టున్నారు. మీ సరస సంభాషణ చాతురి వివరించి కోరిన మేరకు బహుమతులు అందుకోండి. అభ్యంతరం లేదు. ఇయ్యగల సరసుడవనే వచ్చాం. మాకు కావలసినవి మణిమాణిక్య సువర్ణ వస్త్రాభరణాలు కావు, మడిమాన్యాలు కావు. మరి మేము రణార్థులము. రణమా? అహో, మాయా విప్రవేశధారి, ఇది నీతంత్రమా? పాటి రాజందునా శాపోపహతమైన యదువంశమున జన్మమందినావు. శరీరుడందున సమరాన వెన్నిచ్చి ద్వారకా నగరిలో దాగినావు. గుణశాలి వందున కూరిమి చూపిన మమపై బడి హతమార్చినావు. మతిమంతుడందునా మరది ప్రేమించిన అబలకరించి పెండ్లాడినావు. మూతి మీదను మీసనే మొలవనట్టి చెడివగు నీవు నా సరి జోడు కావు. మీసలను తీసినను బల్రోసమున్న భీమసేనుడే నాకు ఉజ్జీముకుందా. ఫళ భీమసేన, ఫళ ఫళ. ఇక రాజసూయము నిరాటంకంగా నెరవేరినట్టు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय బిరుదులున్నా పదవులున్నా సిరి సంపదలెన్ని ఉన్నా ఆనందం లేని ఇల్లు అదే నరకమన్నా. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద. సత్తులో ఉన్నది యావత్తు, చిత్తులో ఉన్నది గమ్మత్తు. మగరిగా మమ్మ. సత్తులో ఉన్నది యావత్తు, చిత్తులో ఉన్నది గమ్మత్తు. సత్తు చిత్తని బోధలు చేస్తూ చేయాలి లోక మరమ్మత్తు. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద. ఓం సచ్చిదానంద. తీర్థంలోనే ఉన్నది కిటుకు, తీర్థం లేనిది వ్యర్థం
బ్రతుకు గమ్మ గరి గమ్మప్ప తీర్థంలోనే ఉన్నది కిటుకు తీర్థం లేనిదే వ్యర్థం బ్రతుకు ఈ పరమార్థం తెలిసిన వారికి పొందితోనే కైలాసం దొరుకు ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఓం సచ్చిదానంద నమ్మిన వారికి ఫలముంది నమ్మకపోతే ఏముంది నమ్మిన వారికి ఫలముంది నమ్మకపోతే ఏముంది నమ్మి నమ్మని మూఢ జనులకు మోక్షం దూరంగా ఉంది ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఓం సచ్చిదానంద మమ గద పద పమ గరి హరిగ రే రే గమ మమ మమ గరి సదని స గరి సదని స ఆత్మలో ఉన్నది జీవాత్మ జీవాత్మలో ఉన్నది పరమాత్మ ఆత్మలో ఉన్నది జీవాత్మ జీవాత్మలో ఉన్నది పరమాత్మ అంతు తెలియని అయోమయం సచ్చిదానంద అదే అదే బ్రహ్మానందం ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద ఓం సచ్చిదానంద